ఇటీవల 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడ్జిల్ సభా వేదికగా హామీల కంటే ప్రత్యర్థులపై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారా? అప్పులు హామీలు అంటూ బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసరటం, చర్చలంటూ హడావుడి చేయటం, దానికి కౌంటర్గా బీఆర్ఎస్ నేతలకు ప్రతి సవాల్ చేయటం చూస్తే ఏదో డైవర్ట్ చేస్తున్నట్లు అనిపించక మానదు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసింది? అధికారం కోసం అబద్ధాలు చెప్పటం లేదంటోన్న రేవంత్ రెడ్డి మాటల్లో నిజమెంత? రేవంత్ 20 ఏళ్ల రాజకీయ జీవితం, హామీల అమలు, ఇటీవల ప్రత్యర్థులపై ఆయన చేస్తోన్న విమర్శలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో 20 ఏళ్లు పూర్తి కావడం ఒక మైలురాయే. ఇందుకు ఆయన్ను అభినందించాలి. రాజకీయంగా జడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అంత తేలిక కాదు. దానికి ఎంతో కష్టపడాలి, వ్యూహాత్మకంగా సాగాలి. ఆ విషయంలో రేవంత్ను మెచ్చుకోవచ్చు. అంతవరకు అభినందనలు. ఈ సందర్భంగా మిడ్జిల్ వద్ద జరిగిన సభలో రేవంత్ చేసిన ప్రసంగం గమనిస్తే ఏదో భయం ఆయన్ను వెన్నాడుతున్నట్లు అనిపిస్తుంది. ఎంత పదవి వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడానికి ఏమి చేయాలా అన్న దానిపై కాస్త గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాముడి వంటిదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రావణుడిది వంటిదని ఆయన అనడంలోనే ఆ డౌట్ వస్తుంది. ఆయన ఉద్దేశం తాను రాముడిని, విపక్ష నేత మాజీ సీఎం చంద్రశేఖరరావును రావణుడని చెప్పడమే కదా. తాను ప్రభుత్వ పరంగా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఘనంగా చెప్పుకోవచ్చు. ఇచ్చిన హామీలేమిటో, వాటిని ఏ విధంగా నెరవేర్చుతున్నట్లో వివరించగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉండేది. రాష్ట్ర అప్పుల గురించి 2.5 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎంతవరకు ప్రయోజనం? ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సహా కొందరు మంత్రులు అప్పులపై బీఆర్ఎస్ నేతలకు సవాళ్లు విసరడం, చర్చలంటూ హడావుడి చేయడం, దానికి ప్రతిగా బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు తారక రామారావు, మాజీ మంత్రి హరీష్ రావులు చర్చకు సిద్ధమంటూ ప్రతి సవాల్ చేయడం తదితర ఘట్టాలు చూస్తే ప్రభుత్వం ఏదో రకంగా అప్పుల పేరుతో ఇతర అంశాలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. మిడ్జిల్ సభలో రేవంత్ కూడా అప్పుల ప్రస్తావన తెచ్చి కేటీఆర్, హరీష్లను పిల్ల రాక్షసులుగా అభివర్ణించారు. వారిని మీరన్నా, వారు మిమ్మల్ని అన్నా అదేదో మీ 2 పార్టీలకే సంబంధించిన అంశం కాదు. ఎన్నికలకు ముందు కూడా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది కదా. అయినా ఆచరణ సాధ్యం కాని అనేక వాగ్దానాలను పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ ప్రచారం చేశారు కదా. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చారే. పోలింగ్కు కొద్ది రోజుల ముందు రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చారో గుర్తు చేసుకోండి. కేసీఆర్ గెలిస్తే 10,000 రైతుకు వస్తుందని, అదే కాంగ్రెస్ గెలిస్తే 15,000 రూపాయలు వస్తాయని అన్నారా లేదా? అప్పుడు అది సాధ్యమా కాదా అన్నది ఆలోచించలేదే. గతంలో అమెరికా టూర్లో రేవంత్ ఒక మాట అన్నారు. మోసపోయే ప్రజలు ఉన్నంతకాలం రాజకీయ నేతలుగా మోసం చేస్తూనే ఉంటామని వ్యాఖ్యానించారు. ఒకంత నిజాయితీతో ఈ వ్యాఖ్య చేశారనిపిస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసిన తర్వాత అది నిజమే అనిపిస్తుంది కదా. ఉదాహరణకు మహిళలకు ఒక్కొక్కరికి 2,500 రూపాయల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం గురించి ఇంతవరకు వివరణ ఇచ్చారా? లేదే. అలా అని అసలు ఏ హామీ అమలు కాలేదని చెప్పజాలం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు. పబ్లిక్ స్కూళ్లను కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం వరకు బాగుంది, దాన్ని మెచ్చుకోవచ్చు. రైతులకు రుణమాఫీని కొంతమేర అమలు చేశారు. ఇటీవలి కాలంలో హామీల గురించి మాట్లాడడం కన్నా బీఆర్ఎస్ను, కేసీఆర్ను తీవ్రంగా విమర్శించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను అటువైపు మళ్లించాలన్న ఉద్దేశం కావచ్చు. కేటీఆర్, హరీష్ రావులకు, అదే టైంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు సమాధానంగా కూడా కావచ్చు. అయితే విపక్షాల కన్నా ప్రభుత్వంలో ఉన్న వారికి అధిక బాధ్యత ఉంటుంది. వాగ్దానాల సంగతి ఎలా ఉన్నా కొత్తగా మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా ప్రజల మద్దతు పొందాలని రేవంత్ సర్కార్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. అది కూడా తప్పు కాదు. కాకపోతే మూసీకి సంబంధించి 2.5 టీఎంసీల మంచినీరు ఎక్కడి నుంచి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. అలాగని కాలుష్య కాసారంగా మారిన మూసీని బాగు చేయవద్దని ఎవరూ చెప్పరు. అలాగే ఫ్యూచర్ సిటీ పేరుతో 1,000 కోట్లు వేయించేయాలన్న ఆలోచనను కూడా 1-2 సార్లు సమీక్షించుకుని ముందుకు వెళ్లవలసి ఉంటుంది. మెట్రో రైలుకు సంబంధించిన రుణభారాన్ని నెత్తిన వేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందా లేదా అన్నదానిపై చర్చ జరగాలి. రైతు భరోసా కింద రైతులకు డబ్బు వేసిన మాట నిజమే, కానీ మేనిఫెస్టోలో చెప్పినట్లు చేస్తున్నారా లేదా అన్నది చర్చనీయాంశం. విపక్షంగా బీఆర్ఎస్ ఆ ప్రశ్నను లేవనెత్తి రైతులకు రేవంత్ సర్కార్ 28,720 కోట్లు బకాయి పడిందని విమర్శిస్తున్నారు. వీటిపై సర్కార్ తగు రీతిలో జవాబిస్తున్నట్లు అనిపించదు. అయితే ఇలా ఇవ్వకపోవడానికి గత కేసీఆర్ ప్రభుత్వ పాలన వల్ల జరిగిన నష్టం, అప్పటి అప్పులే కారణమని చెప్పి తప్పించుకోవాలన్నది కాంగ్రెస్ లక్ష్యం కావచ్చు. కేసీఆర్ పాలనపైన, తన పాలనపైన చర్చకు సిద్ధమని రేవంత్ అంటున్నారు. అదేదో అసెంబ్లీ సమావేశాల్లో పెట్టుకోగలిగితే సరిపోతుంది. ఇక ఆయా సభల్లో రేవంత్ చేస్తున్న ప్రకటనలు కొన్ని ఆశ్చర్యకరంగానూ ఆసక్తికరంగానూ ఉంటున్నాయి. తాను గుంపు మేస్త్రి అని ఆయన ప్రకటించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తన గుంపేనని, ఈ గుంపే తన బలమని,
ధైర్యమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధి అని రేవంత్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వారధి అన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ గుంపు అనడమే అంత బాగున్నట్లు లేదు. గుంపు అంటే అదేదో మేకలు గొర్రెల గుంపేమో అన్న భావన కలిగే అవకాశం ఉంది. దీనికి హరీష్ రావు జవాబిస్తూ ముంపు మేస్త్రి అని రేవంత్ను ఎద్దేవా చేశారు. రేవంత్ మంచి ఉద్దేశంతోనే గుంపు మేస్త్రి అని చెప్పుకున్నా ఆ పదం అంత బాగుందా అన్నది సందేహం. మరో సభలో రేవంత్ మాట్లాడుతూ అధికారం కోసం అబద్ధాలు చెప్పరని, ఏమి ఉంటే అదే చెబుతానని, చెప్పిందే చేస్తానని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే తన రాజకీయ జీవితం అని ప్రకటించుకున్నారు. నిజంగా అలా చేయగలిగితే ఆయన్ను అభినందించవచ్చు. కానీ రాజకీయ నేతలు ఎంతమంది అలా ఉండగలుగుతున్నారు? అయితే ఎన్నికలకు ముందు ఏమేం చెప్పింది, వాటిని ఎలా ఆచరించి చూపింది, తద్వారా తాను సత్యసంధుడిని రేవంత్ రుజువు చేసుకోగలిగితే ఆయనకు గొప్ప పేరు వస్తుంది. కానీ తన రాజకీయ గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరహాలోనే రాజకీయ ప్రసంగాలు చేస్తే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా అన్నది చర్చనీయాంశం. ఏపీలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులు వేరు, తెలంగాణలో పరిస్థితులు వేరు. తెలంగాణలో ధైర్యంగా ప్రశ్నించగల ప్రజలు ఎక్కువ. ఏపీలో ప్రజలు ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడేలా రెడ్ బుక్ పాలన సాగుతోంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఏపీతో పోల్చితే రేవంత్ సర్కార్ పోలీసులను ప్రజలపైన, ప్రశ్నించే వారిపైన ప్రయోగించడం లేదు. అంతవరకు ఓకే. కానీ అబద్ధాలు చెప్పను అన్న స్టేట్మెంట్ మాత్రం కాస్త అతిగానే ఉందనిపిస్తుంది. ఇటువంటి ప్రకటనల వల్ల ఆయనకు రాజకీయంగా నష్టం జరగవచ్చు. సాధ్యమైనంత వరకు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజలకు నిజాలు చెప్పడం వల్లనే ఆయనకు మంచి పేరు వస్తుందని అనాల్సి ఉంటుంది. 20 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్నందుకు రేవంత్కు మరోసారి అభినందనలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.